Welcome back to Shravani Educational Channel. So today Animal Association Zoology Semester 6. So Animal Association ante enti anante Animal Association is a different animal living together and interact with each other. దానిని మనం యానిమల్ అసోసియేషన్ అంటాం. అంటే ఒక వేరే డిఫరెంట్ యానిమల్స్ ఏవైతే దగ్గరగా నివసిస్తారో అంటే మొత్తం గ్రూప్గా నివసిస్తారో అవి రెండు కలిసి బతకడం, వాటిని మనము యానిమల్ అసోసియేషన్. దాంట్లో క్యాట్ కావచ్చు, డాగ్ కావచ్చు, ప్రతి ఒక్కటి ప్రే లేకపోతే ప్రెడేటెడ్ ఏదైనా సరే వాటిని మాత్రం అన్ని గ్రూప్గా ఉండి అండ్ లివింగ్ టుగెదర్ అయితే దానిని మనం యానిమల్ అసోసియేషన్ అంటాం. వాటి వల్ల వాటికే హార్మ్ఫుల్ కావచ్చు లేకపోతే హెల్ప్ఫుల్ కూడా కావచ్చు అన్నమాట. దాంట్లో ఎన్ని టైప్స్ ఉన్నాయని అంటే టైప్స్ ఆఫ్ అసోసియేషన్లో మ్యూటేషన్స్. సో ఇలా చాలా రకాలు ఉన్నాయి. నేను ఎగ్జాంపుల్స్ మాత్రమే చెప్తాను మీకు అర్థం కావడానికి. సో మ్యూటేషన్స్ అంటే బోత్ ఆర్గానిజమ్స్ ఆర్ బెనిఫిటెడ్. రెండు ఆర్గానిజమ్స్ అందులో బెనిఫిట్స్ అవుతాయి. బీస్ అండ్ ఫ్లవర్స్ బెస్ట్ ఎగ్జాంపుల్. బీస్ గెట్స్ నెక్టార్ ఫ్రమ్ ఫ్లవర్స్ అండ్ ఫ్లవర్స్ గెట్ పాలినేషన్. అంటే రెండింటికి బెనిఫిట్స్ అవుతున్నాయి. సో బోత్ ఆర్ బెనిఫిటెడ్. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ మ్యూటేషన్స్ అనమాట. కమర్షియలిజం ఏంటిదని అంటే ప్లస్ ఓ ఎందుకు పెట్టినా అంటే ఒకటి హార్మ్ అవుతుంది, ఇంకొకటి నెగిటివ్ కావచ్చు లేకపోతే హెల్ప్ అయినా కావచ్చు అనమాట. ప్లస్ ఓ అంటారు దాన్ని. సో వన్ ఆర్గానిజం ఈజ్ బెనిఫిటెడ్ అండ్ అదర్ నైదర్ హెల్ప్ ఆర్ హార్మ్ఫుల్ అనమాట. సో బెస్ట్ ఎగ్జాంపుల్ రెమోలా ఫిష్ అండ్ షార్క్ అనమాట. రెమోలా ఫిష్ గెట్ లెఫ్ట్ ఓవర్ ఫుడ్ ఫ్రమ్ ద షార్క్ ఈజ్ నాట్ ఎఫెక్టెడ్. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ కమర్షియలిజం. So one organism is benefited and other is harmed or helped anamata. It is called as commercialism. So next parasitism. So one organism benefited and another one is harmed. It is called as parasitism. The organism causing harm, it is called as parasite. So best example tapeworm in human intestine and mosquito sucking blood అనమాట. సో parasite get food from the host and harm the host. It is called as parasite. Next competitionలో two organisms trying to use the same limited resources such as food, water, space, mats. So deer competing for food, dogs competing for food, two dogs fighting for one bone. It is called as competition. అంటే ఏదైతే రెండు ఆర్గానిజమ్స్ ఒక్కదాని కోసమే ఫైట్ చేయడం, లొల్లి పెట్టుకోవడం, దానిని కాంపిటీషన్ అంటాం. ఎగ్జాంపుల్ వాటర్, ఫుడ్, స్పేస్, మ్యాథ్స్ ఏదైనా ఒక దానికోసం గొడవపడడం. లేకపోతే ఒక బోన్ కోసం రెండు డాగ్స్ నాకు ఆ బోన్ కావాలని గొడవపడడం. అంటే రెండిటికి మైనస్ అవుతుంది కదా, అక్కడ ప్లస్ అవ్వట్లేదు చూడండి మీరే. సో బోత్ ఆర్గానిజమ్స్ మే బీ ఎఫెక్టెడ్ నెగిటివ్లీ, అంటే కొంచెం బాగా ఎఫెక్ట్ అయిపోతాయి. నెక్స్ట్ ప్రిడేటర్స్. వన్ యానిమల్ కిల్స్ అండ్ ఈట్ అనదర్ యానిమల్. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ప్రిడేషన్. లయన్ ఈటింగ్ డియర్. ఓకే. స్నేక్ ఈటింగ్ ఫ్రాగ్. ప్రిడేటర్ ఏంటిది ఇక్కడ? యానిమల్స్ దట్ హంట్స్. ప్రే ఏంటిది? యానిమల్ దట్ ఈస్ హంటెడ్. ఓకే. సో నెక్స్ట్ దీనికి ఎగ్జాంపుల్ ఏంటిది? క్యాట్ ఈట్స్ ర్యాట్ అనమాట. క్యాట్ ఎట్లాగో ర్యాట్ అనేది తింటుంది కాబట్టి క్యాట్ ఏంటిది? ప్రెడేటర్. ర్యాట్ ఏంటిది? ప్రే అనమాట. అంతే. లయన్ ఈట్స్ డియర్ అనమాట. లయన్ ఏంటిది? ప్రెడిటర్. డీర్ ఏంటిది? ప్రే. ప్రెడిటర్ ఏమో హంటింగ్ యానిమల్, ప్రే ఏమో హంటెడ్ యానిమల్. So thank you for watching my channel. Please do subscribe my channel, like and share.